హలో బిగ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. ఈరోజు నేను యూఎస్ఏ జార్జియా అట్లాంటాలో ఉన్నాను. మనతో పాటు గోని ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. నమస్కారం సార్. ఎలా జరుగుతుంది సార్ ఆటా కన్వెన్షన్? మా ప్రేక్షకులు చెప్పండి సార్. ఫస్ట్ టైం నేను విజిటింగ్ వీసా మీద 2002లో డాలాస్కి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకునిగా ఉండి ఫస్ట్ టైమే అమెరికా వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2002, 4, 6, 8, 10 కాలే, 12, 14, 16, 18, మళ్ళీ మధ్యలో ఏదో కోవిడ్ నుండి ఒకసారి కాలేదు. పోయినసారి ఇప్పుడు దాదాపు ఇది నేను అనుకుంటా 9వ 10వ సారి అటెండ్ అవుతున్నాను. డెఫినెట్గా ఈ ఆటా వాళ్ళు ఏదైతుందో ఒక మన తెలుగు కల్చర్ను ప్రమోట్ చేయడానికి ఏదైతుందో ఈ తెలుగు అసోసియేషన్స్ ఎన్ని అయినాయా అనేది వేరే సంగతి. తానా నుంచి ఆటా అయింది, ఆటా నుంచి టాటా అయింది, వాళ్ళ తానాల ఆర్గనైజేషన్ ఏది అయినా డేట్స్ క్లాష్ కాకుండా వాళ్ళందరూ యునైట్గా చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్. అక్కడ ఇదొక పాలిటిక్స్ లెక్క అయిపోయింది. రికగ్నేషన్, ఈగో ప్రాబ్లమ్స్ తప్పులేదు, కానీ క్లాష్ ఒకటేసారి చేయకుండా ఇప్పుడు తానా ఉంది, ఆటా ఉంది. వాళ్ళు 2023లో చేస్తే 24, మళ్ళీ 25లో తానా చేస్తారు. ఇది మంచి పరిణామము, ఒక ఇండియన్ కల్చర్. ఈరోజు నేను అనుకుంటున్నా హైదరాబాద్లో కానీ ఈవెన్ ఆంధ్రలో కానీ ఇంత కట్టుబొట్టు, ఇంత ఏదైతే ఒక సిస్టమేటిక్, ఒక రాష్ట్రపతి ఒక ప్రధానమంత్రి డయాస్లో ఎట్లా మెయింటైన్ చేస్తారో సిస్టమేటిక్గా స్ట్రిక్ట్గా అన్ని కార్యక్రమాలు, బిజినెస్ సెమినారు, తర్వాత యూత్ ఎంటర్టైన్మెంటు, తర్వాత ఏదైతుందో సినిమాది, తర్వాత ఎవరైతే కొన్ని నిపుణార్థులు ఉంటారో వాళ్ళని సన్మానం చేసుకోవడము, ఇది మంచి కార్యక్రమం. ఇదే కాక దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారని పక్కన పెట్టండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ నేటివ్ ప్లేసెస్ కూడా ఏదైతుందో ఎన్ఆర్ఐస్ ఏదైనా ఇక్కడ విపత్తు వచ్చినప్పుడు స్టూడెంట్స్ కానీ సహాయం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆటా ఏదైతుందో నాట్ ఓన్లీ ఇది ఫంక్షన్ కాదు, ప్రజాహిత కార్యక్రమాలు చేయడము, ఎవరైనా స్టూడెంట్స్ కానీ చనిపోయినప్పుడు కానీ ఇతోదిగా సాయం చేయడం కూడా చేస్తున్నారు. ఈజ్ ఎక్సలెంట్. ఆటా అండ్ తానా ఏదైతుందో సర్వీసెస్ ఫర్ తెలుగు పీపుల్, దాంట్లో ఏమాత్రం ఉండమని లేదు. వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం కానీ ఏదైతుందో సిస్టమేటిక్ ఫంక్షన్ చేసి మన కల్చర్ని కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మేము ఏంటంటే ఇక్కడ రావడం వల్ల చాలామంది వందల వేల మంది మిత్రులు కలుస్తారు కనుక దీన్ని పర్టికులర్గానే అటెండ్ అవుతారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. ఆటా 18వ కన్వెన్షన్స్ ఇలానే ఎన్నో జరుపుకోవాలని మనం కోరుకుందామండి. ఆటా తెలుగు 18వ కన్వెన్షన్స్ ఇది ఇంకా ఎన్నో జరగాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.